దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నేను గొర్రెల మంచి కప్పరిని. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నటువంటి చాలామంది మనలను పైపైనే చూస్తారు కదండి. అందుకే వాక్యం కూడా చెబుతుంది, మనుషులైతే పై రూపంను లక్ష్య పెడతారు, కానీ ఆయన మన హృదయ అంతరంగములను ఎరిగినవాడని. కానీ మన మంచి కాపరి మాత్రము మన పేరు తెలుసు, మన బలహీనతలు తెలుసు, మన కన్నీరు తెలుసు. తండ్రి అయిన దేవాది దేవునికి, యేసుక్రీస్తుకి ఎంతటి నిగూఢమైనటువంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్నే ఆయన మనతో ఈనాడు కలిగి ఉండాలని ఆశపడుచున్నాడండి. ఆయన ఎప్పుడూ కూడా మనల్ని ఒంటరిగా వదిలిపెట్టడు. ఒక గొర్రె తన కాపరి స్వరాన్ని మాత్రమే వింటుంది. ఎవరు పిలిచినా లేకపోతే ఎవరు తీసుకువెళ్తున్నా ఆ అపరిచితుల వెనక వెళ్ళదు కదా. అలాగే ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి శబ్దాలు, శోధనలు, సమస్యలు ఈనాడు మనలను తప్పిదోవ పట్టించడానికి, దేవుల్లో నుండి దూరపరచడానికి ఎంతగానో ఎన్నో శోధనలు అపవాది పెడుతూ ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడండి. కానీ మనము వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మన కాపరి అయినటువంటి ఆయన స్వరాన్ని గుర్తించి ఆయనను మాత్రమే మన జీవితాలలో వెంబడించే వారముగా ఉండాలి. మరి ఒక చోట ఎంతో వందలాది మంది పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారనుకోండి, ఆ శబ్దాల మధ్య కూడా ఒక తల్లి తన బిడ్డ ఏడ్చినప్పుడు లేదా పిలిచిన ఆ తల్లి వెంటనే తన బిడ్డ స్వరాన్ని గుర్తుపడుతుంది కదండి. ఆ గుంపులో కూడా తన బిడ్డ గొంతును గుర్తుపట్టి ఆ బిడ్డను దగ్గరకు తీసుకుంది. ఎప్పటికీ కూడా ఆ బిడ్డ గొంతు విషయంలో, బిడ్డ విషయంలో తల్లి పొరపాటు పడదు. అలాగే ఈ లోకంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ మన మంచి కాపరి అయినటువంటి ఆయనకు మన స్వరము తెలుసు, నీ స్వరము తెలుసు. నీ హృదయ వేదన, నీ కన్నీరు, నువ్వు అనుభవిస్తున్న బాధ, నువ్వు పడుతున్న నిందలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన దృష్టిలో నువ్వు కేవలం ఒక వ్యక్తివి కాదండి, ప్రత్యేకమైనటువంటి దేవుని బిడ్డవు. కనుక పరిస్థితుల విషయమై దిగులు పడకుండా, భయపడకుండా ఆయన్ని మనము వెంబడించే వారంగా ఉండాలి. అదే కూలివాడనుకోండి, తోడేలు రావటం చూసి ఆ గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. ఎందుకనంటే తనకి తన ప్రాణం ముఖ్యం, గొర్రెలు ముఖ్యం కాదు. కానీ ఆయన మాత్రము మన పాపముల నుండి, మరణము నుండి మనల్ని రక్షించడానికి సిలువపై తన యొక్క ప్రాణాన్ని ఆయన మన కొరకు త్యాగం చేశాడు. మనకు రక్షణ ఇచ్చాడు, భద్రతనిచ్చాడు, మనలను తప్పించాడండి. అదే ఆ గొర్రెల కాపరి అనుకోండి, సింహం వచ్చినా, తోడేలు వచ్చినా, ఎలుకబంటి వచ్చినా సరే ఆ గొర్రెల్ని కాపాడటానికే ప్రయత్నిస్తాడు తప్ప గొర్రెలను వదిలివేసి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరిగెత్తడు. అలానే మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనలను ప్రేమించి మనలను రక్షించడానికి, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి ఈరోజు ఒక్కసారి మనము ప్రశ్నించుకుందాం. నీ హృదయము నిజముగానే నువ్వు ఆయన స్వరాన్ని వింటున్నావా? ఆయన నడిపింపులో నడుస్తున్నావా? ఒక దట్టమైనటువంటి ప్రమాదకరమైన అడవి గుండా మీరు ప్రయాణిస్తున్నారనుకుందాం. అక్కడ మీకు 2 దారులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫోన్లో ఉన్నటువంటి GPS, రెండవది ఆ అడవిలోనే ఉంటున్నటువంటి 30 ఏళ్ళుగా లేదా 40 సంవత్సరములుగా నివసిస్తున్న ఒక నమ్మకమైనటువంటి గైడు. మరి ఇక్కడ మీరు ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరైనా సరే ఆ గైడ్ని ఎన్నుకుంటారు కదండి. ఎందుకంటే సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, సిగ్నల్స్ కోల్పోవచ్చు, ఒక్కోసారి సిగ్నల్స్ అందవు, అది తప్పు మార్గాలను చూపిస్తుంది. కానీ ఆ గైడ్కి ఎక్కడ గొంతులు ఉన్నాయో తెలుసు, ఎక్కడ క్రూర మృగాలు ఉంటాయో తెలుసు, ఎక్కడ ఎత్తు పల్లాలు ఉంటాయో తెలుసు, ఎటు వెళితే తొందరగా వెళ్ళగలుగుతామో కూడా ఆ గైడ్కి బాగా తెలుసు. కనుక ఎవరిని నమ్ముతామంటే ఖచ్చితంగా ఆ గైడ్నే కదా. అలాగే ఆయనను మన జీవిత ప్రయాణములో గనక మనల్ని నడిపించే ఒక గైడ్గా మనము ఆయనకి స్థానమును ఇవ్వగలిగినట్లయితే, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన్ని స్వరాన్ని వినటం మనం అలవాటు చేసుకుంటే, మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా, ఎన్ని గుంటలు నీ ముందు ఉన్నా, ఎన్ని ముళ్ళున్నా సరే వాటన్నిటిని కూడా నువ్వు చాలా ఈజీగా దాటివేయవచ్చు.
ఈ లోక ఆచారాలు లేదా మనుషులు నీకు కష్టం రాగానే నష్టం రాగానే నిన్ను విడిచిపెట్టవచ్చేమో, కానీ ఆయన మనలను కన్న తండ్రిలా ప్రేమించే మంచి కాపరి. ఏ విధముగా బిడ్డల కొరకు కన్న తండ్రి తన ప్రాణాన్ని ఇవ్వటానికైనా వెనుకాడడం, అలాగే ఆయన మనలను ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి పాపమని మరణమని శత్రువుల నుండి మనలందరినీ కూడా రక్షించాడు. మరి ఆయనకి మొరపెడితే ఆయన మనలను రక్షించి విడిపించే దేవుడై ఉన్నాడు. మనకి కాపుదలగా ఉండి సమస్తము కూడా మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి విధమైన శోధనకరమైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా నడిపించే దేవుడై ఉన్నాడు. ఏ సహోదరి సహోదరులారా, ఈనాడు నీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి కష్టాలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఉన్నా, లేదు ఎరుక కోటుగోడ లాంటి సమస్యలు నీ ముందు ఉన్నా, అపవాది నిన్ను ఎన్ని ఇబ్బందులు పెడుచున్నా, గర్జించు సింహము వలె మరి నిన్ను ఎంతగానో వెంటాడుతూ వేధిస్తున్నా, నీ కొరకు సిలువపై తన ప్రాణాన్ని అర్పించి నిన్ను రక్షించిన దేవుని వైపు నువ్వు చూడగలిగినట్లయితే, ఆయన స్వరమును గనక నువ్వు వినగలిగినట్లయితే, ఆయనే నీకెదురైన ప్రతి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడిపించి నడిపించి క్షేమమును ఆయుష్ను ఆరోగ్యమును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇకనైనా సరే ప్రార్థన ద్వారా వాక్యములు మనమందరం కూడా దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఆయనలో ఎదిగే వరంగా, ఆయన అనుగ్రహించే మంచి కాపుదలను పొందుకునే వరముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గనుడా పరిశుద్ధుడా, మీ ఘనమైన కృపగలిగిన శక్తి కలిగిన మీ నామమునకై కోటానుకోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. ఈరోజు మా మంచి కాపరిగా మాకు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా మీ వాక్యము ద్వారా బలపరిచినందుకు మీకు స్తోత్రములు. అవును దేవా, ఈ లోకంలో ఎన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ మా యొక్క వ్యక్తిగతంగా ఎరిగి ఉన్న దేవుడవు నీవే. మా హృదయములన్నీ కూడా తెలిసిన వాడవు నీవే. మా వేదనలన్నీ కూడా మీకు తెలుసు. మా కన్నీరు తెలుసు. మా యొక్క ప్రతి బలహీనత అంతా కూడా నీకు తెలుసు. కనుక సాతాను అనే గర్జించే సింహము నుండి మమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి శిలువపై మీ ప్రాణమును పెట్టి మా కొరకై మీరు అర్పించిన త్యాగమును బట్టి మీకే స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. ఎంతమంది అయితే ఈ వాక్యంను వింటున్నారో, ఎన్నో రకాలైనటువంటి శోధనలన్నింటిలో నుంచి కూడా వారిని విడిపించండి. తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి విధమైన అపవాది తంత్రములన్నింటిలో నుంచి కూడా మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. కేవలము మీ స్వరమును మాత్రమే వినే కృపను దయచేయండి. మీ వెనక నడిచే కృపను వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. సొంత జ్ఞానం వైపు కాకుండా మీ వాక్యము వైపు ప్రతి ఒక్క హృదయంలను తిప్పి నడిపించండి దేవా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఒంటరితనములు భయముతో జీవితంలో ఏ దారి తెలియక ఎంతమంది అయితే అలమటిస్తున్నారో, వేదన పడుచున్నారో, నలిగిపోతున్నారో, మీరే వారి కాపరిగా ఉండి వారిని పచ్చిక గల చోట్లకు శాంతికరమైన జలముల యొద్దకు నడిపించండి. ప్రతి ఒక్కరి జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. మీ నడిపింపులో నడిపించి కృప చూపించి మంచి కాపరిగా తోడుండి ఆశీర్వదించి సమృద్ధిని కలుగ చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాం. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగా.